Please subscribe to Over 7 Media. నైస్ మెసేజ్, బాగుంది మూవీ, బాగుంది. పిల్లలు లవ్ కనెక్ట్ అయింది, బాగుంది మేడం, చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. బాగుంది మూవీ, చాలా బాగుంది ఓవరాల్గా అంతా. సినిమా స్టోరీయా యాక్చువల్లీ ట్రూ ఎమోషనల్, చాలా బాగుంది మూవీ. యాక్చువల్లీ రియల్ ఫ్యామిలీస్ రియల్ లైఫ్లో ఫీల్ అయ్యే రియల్ స్టోరీ. అండ్ దట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. యాక్టింగ్ యాక్చువల్లీ సూపర్, ఎస్పెషల్లీ హీరోయిన్. ఆబ్వియస్లీ బాగుంది మూవీ, చాలా బాగుంది, చూడవచ్చండి, బాగుంది. యాక్చువల్లీ చాలా నచ్చింది. అండ్ వెరీ ఎమోషనల్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఆబ్వియస్లీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ బాగుంది, చాలా చాలా బాగుంది అండి. చెప్తే అర్థం కాదు, నా వర్డ్స్లో కూడా చెప్పలేను. టూ మచ్ ఎమోషనల్. ఈవెన్ మీరు చూడొచ్చు, ఇప్పుడు నాకు ఎట్లా అంటే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు అంత బాగుంది అండి మూవీ, చాలా బాగుందండి, చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. గెస్ అండి, గుర్తొస్తుంది. ఒక అబ్బాయిగా ఒక తండ్రి వాళ్ళ పిల్లల పట్ల పడే కష్టాన్ని ఎలా చూపెట్టారంటే అసలు యాక్చువల్లీ రియల్ లైఫ్ ట్రూ క్యారెక్టర్స్ అండి. అసలు దింపేశారు, అసలు సూపర్. బాగుంది సార్, ఫ్యామిలీ పరంగా బాగుంది. చాలా అంటే కొత్తగా చూపించడం ఏంటంటే చిన్న ఫ్యామిలీలో ఎలా సర్వే అవుతారో, నలుగురు పిల్లలకు కానీ అలా ఎలా సాగుతారు అనేది అని బాగా చూపించాడు సార్. తండ్రి పాత్ర బాగుంది. అదేదో మురళీధర్ గౌడ్ ఎక్స్ ఉన్నాడు కదా, బాగా చూపించారు ఆయన, చాలా బాగుంది సినిమా అయితే. అంటే ఫ్యామిలీ పరంగా బాగా నచ్చుతుంది అందరికీ. ఓకే సార్, బాగుంది. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. మురళీ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చాలా చక్కగా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది, హృదయానికి దగ్గరగా ఉంది, హృదయాన్ని హార్ట్ టచ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత త్యాగాలు చేస్తారు, వారి పెళ్ళిళ్ళ కోసం, వారి జీవితాల కోసం ఎంత త్యాగం చేస్తారు. చివరి దశలో పిల్లలు తల్లిదండ్రులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత ఎలా కనుమరుగవుతుంది, చివరికి వస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ప్రధాన పాత్రలో మురళీగౌడ్, సుధా, వీరు తల్లిదండ్రులుగా చేసిన పాత్రలు కూడా చాలా బాగున్నాయి, ఎమోషన్గా ఉంది. ఇంకా పాటలు కూడా చాలా బాగున్నాయి, డైరెక్షన్ కూడా అన్ని కోణాల్లో చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. ఒక ఎమోషన్గా అందరూ బయటకు వచ్చే విధంగా ఉంది సినిమా. మురళీగౌడ్ తండ్రి పాత్ర, ఇక ప్రధానంగా తండ్రి పాత్రనే కాబట్టి తండ్రి పాత్రనే ఇక మెయిన్ ఎమోషన్ ఉంటుంది. చాలామంది గుర్తొస్తాడు. నిజ జీవితంలో తండ్రి పాత్ర ఏంది, వారి త్యాగం ఏంది అనేది ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. కంప్లీట్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. వెంకటరామయ్య గారి తాలూకా ఒక కేర్ ఆఫ్ అనేది ఒక తండ్రి ద్వారా వస్తుంది. ఆ తండ్రి పడే కష్టం ఏంటి అనేది డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. మహాలక్ష్ములు ఆడవాళ్ళు ఉన్న తండ్రి ఏంటి అనేది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఎమోషనల్, ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు బరువు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పరువు అని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక మాఫియా సినిమాకు అవార్డులు ఇవ్వడం కాదు, ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ఎంకరేజ్ చేసి ఇలాంటి మూవీస్కి అవార్డ్స్ ఇస్తే కనుక చేసే ఆర్టిస్టులు, చెయ్యబోయే కథాంశం డైరెక్టర్లు ఒక కొత్త వాతావరణం అనేది ఇండస్ట్రీలో నెలకొల్పడానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పచ్చు. వెంకటరామయ్య గారి తాలూకా అంటే నేను ఏదో క్యాజువల్గా అనుకున్నాను, కానీ ఇంత ఎమోషన్, ఇంత ఫీలు, ఇన్ని వెల్యువేషన్స్ అంటే ఆర్టిస్టులు మురళీధర్ గారు కానీ సుధా గారి కాంబినేషను. వన్స్ అప్ టైం 45 ఏజ్ ఉన్న నాకు 60 వెళ్తే ఏంటి నా పరిస్థితి అనేది నాకు ఫ్యూచర్ అనేది జనరేట్ అయ్యింది. బట్ ఇలాంటి మూవీస్ని మనం
పీకాక్తో స్పెట్ చేయాలి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఆటకు ఆట ఉంది, పాటకు పాట ఉంది, మాటకు మాట ఉంది, కలవడికి ఉంది, స్నేహం ఉంది. అన్ని ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మూవీని మనం అందరూ చూడాలి, చూడమని చెప్పాలి. ఫ్యామిలీతో అందరూ తప్పకుండా చూడండి. హాయ్ తమ్ముడు, ఏ సినిమా చూసావు? సినిమా చాలా బాగుంది. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న వెంకటరామయ్య గారి తాలూకా? సినిమా చాలా బాగుంది. మురళీధర్ గారు జీవించేశారు నిజంగా. అండ్ దివ్య గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా చేశారు. కథ చాలా బాగుంది. అండ్ పేరెంట్స్ కాదు కానీ ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. ఎందుకంటే పిల్లలు చూడడం వల్లే తెలుస్తుంది ఏం చేయకూడదో ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. పేరెంట్స్ చూస్తే ఇప్పుడు జరిగేది అది జరుగుతుంది, పిల్లలు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అసలు ఏం చేయకూడదు, మనం ఏం చేయాలి అని తెలుస్తుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు చూడాలి. ఓకే, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటన్నా సినిమాలో? మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు. సో తనే భుజాలను వేసుకుని మనకు వచ్చినట్టు వచ్చేసాను. ఎస్, దివ్య గారు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్ చెప్పాలంటే దివ్య గారు కానీ గౌరీ నాయుడు చాలా బాగా చేశాడు. మనోడి దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్క తండ్రికి అంకితం అనుకోవచ్చు. ప్రతి ఒక్క తండ్రికి అంకితం, ప్రతి ఒక్క కుటుంబానికి అంకితం చేయాల్సిన సినిమా ఇది. ఓన్లీ తండ్రి ఒక్కడే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి. ఒక తల్లి పడే బాధకి అంకితం, ఒక తండ్రి పడే బాధకి అంకితం, ఒక తండ్రి పడే బాధ్యతకి అంకితం, పిల్లలకు ఉండాల్సిన హక్కుకి అంకితం. లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చిన పాట నాన్న సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం మనం మామూలుగా చూస్తుంటాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వస్తుంది అన్నప్పుడు ఈ సంవత్సరం నాన్నకి చాలా బాగా వచ్చింది. మంచి సాంగ్ ఇది. ఇది మరో బలగం 2.0 అనుకోవచ్చా? లేదండి, అది వేరే ఇది వేరు. ఇది డిఫరెంట్ మూవీ. అంటే బలగం వేరు సార్. బలగం ఎంత కుటుంబం గురించి, ఇది ఏంటంటే ఒక అమ్మ నాన్నపడే కష్టం, బాధ. నమస్తేనే. నమస్తే. ఎట్లుంది వెంకటరామయ్య గారు? సూపర్గా ఉందండి. మా నాన్నని నేను చూడలేకపోయినాను, ఈరోజు మా నాన్న గుర్తొచ్చాడు. ఈ లాస్ట్లో నేను ఏడ్చానండి రియల్గా. అవార్డు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్కరు ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి, చూసి తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలనేది తెలుస్తుందండి. ఈ జనరేషన్ కంపల్సరీ ఈ సినిమా చూడాలి. ఈ కల్చరు, పాత కల్చరు, ఫ్యూచర్లో ఈ పాత కల్చర్ని ప్రతి ఒక్కరు చూడాలండి. ఇప్పుడున్న సొసైటీకి ఈ యొక్క సినిమా అవార్డు ఖచ్చితంగా రావాలండి. డైరెక్టర్ని మెచ్చుకుంటున్నాము, అందరూ బాగా యాక్ట్ చేశారు. దివిజ గారు ఎలా చేశారు? బాగా చేశారు, మురళీధర్ గౌడ్ ఎలా చేశారు? బాగా చేశారు, అందరూ బాగా చేశారండి. నీట్గా వచ్చింది. ఒక తండ్రి క్యారెక్టర్ అందరిని మెప్పించడం అన్న. అసలు ఆయన ఆల్రెడీ ఇంత ముందుకు చేశాడు, ఇప్పుడు కూడా బాగా చేశాడు. ఈ అవార్డు రావాలి ఈ సినిమాకి. ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడాలి, పనికిరాని సినిమాలుగా. 3D కల్చర్ అంటారు, డ్రింక్ డ్రంక్ డ్యాన్స్, ఆ చూడద్దండి. ఇలాంటి చూసి సొసైటీలో పాత తరం పిల్లలు ఎలా ఉన్నారో అదే మాదిరిగా ఇప్పుడు అందరూ చూడాలని నా కోరిక. ఈ సినిమా వస్తుంది చాలా మంది బలగం సాంగ్ గుర్తొచ్చింది అంటారు. నిజమే. 100% అండి. దానికంటే ఇది బాగుందండి. బాగుంది. సో లాస్ట్లో నాన్న సాంగ్ ఎలా అనిపించింది? అసలు దానికే ఏడుపు వచ్చింది. రియల్ బాగా నీట్గా తీశారు, బోర్ అనేది లేదు. ఈ సినిమాలో పెద్ద కూతురు వేసినటువంటి కోమలి గారు తనే ప్రొడ్యూసర్. బాగా నీట్గా చేసింది. వెరీ గుడ్. ఈ కాలంలో ఇలాంటి డేర్ చేసి ఇలాంటి వాల్యూస్ కలిగి చేయడం అనేది చాలా డేరింగ్ విషయము. ప్రస్తుతానికి కంపల్సరీ జడ్జి పిల్లలు అయితే కంపల్సరీ చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే అందరూ వాల్యూస్ మర్చిపోతున్నారు. ఏదో క్లబ్ డ్యాన్స్లు, క్యాబరేలు, ఆ సినిమాలు తీస్తున్నారు. కానీ వాల్యూస్తో కలిగిన ఇప్పుడు చూస్తే పేరెంట్స్ని ఎలా కష్టపడతారు పిల్లల కొరకు. విలేజ్లో పేరెంట్స్ అయితే పిల్లల కొరకు ఎలా కష్టపడే వాళ్ళ ఆస్తులు వాళ్ళు చదివిస్తారు. చదివిన తర్వాత పేరెంట్స్ మర్చిపోతారు అనమాట సిటీ లైఫ్కి వచ్చి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము విలేజ్లో పేరెంట్స్ ఎలా ఉంటారు అనేసి కంపల్సరీ చూడాల్సిన సినిమా అండి. జంజీ జడ్డు కంపల్సరీ చూడాల్సిన సినిమా. రెండోది, కొంతమంది ఈ పేరెంట్స్ని అనాథాశ్రమం వదిలేసింటారు. కానీ వాళ్ళు చదివించేటప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళ కోసం కష్టపడి ఉన్న పిల్లలు పెద్దలైన తర్వాత వాళ్ళు అనాథాశ్రమం వదిలేసి విలేజ్ సిటీలో ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు కంపల్సరీ చూడాలి, వాళ్ళు తలదించుకోవాల్సిన సినిమా అనమాట ఇది. డైరెక్టర్ చాలా డైర్ చేసి సినిమా తీశాడు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ డైరెక్టర్. ఈ కాలంలో డైర్ చేయడం అనేది కూడా కొంత గొప్ప విషయమే. చాలా బాగుంది సినిమా. జంజీ కానీ సిటీలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ పేరెంట్స్ వదిలేసి జాబ్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీస్ కూడా చూడాల్సిన సినిమా అనమాట ఇది. చాలా వాల్యూస్ కలిగిన సినిమా. ఎవ్రీబడి మస్ట్ వాచ్. అవార్డు విన్నింగ్ సినిమా. యాక్చువల్ అవార్డు కంపల్సరీ ఇవ్వాలి ఇట్లాంటి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు చావడం చాలా అరుదు. ఇలాంటి వాల్యూస్ ఉన్న సినిమా చూస్తే కూడా చాలామంది మారే అవకాశం కూడా ఉంది. మారాలి, చూడాలి కూడా జనాలు అనమాట. చాలా థ్యాంక్స్. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ అండి. అసలు చాలా బాగుంది.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ పేరెంట్స్ని ఎలా వదిలి నెగ్లెక్ట్ చేస్తున్నారు. భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే భార్యలు వాళ్ళని బాగా చూసుకుంటారు, భర్త తల్లిదండ్రులు వస్తే చూడరు అనమాట. అలాంటి వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఒకటే అనమాట. కానీ వేరియేషన్ చూపిస్తారు లేడీస్ కూడా. అది రియలైజ్ అవ్వాలి, వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలన్నమాట. అత్తైనా అమ్మాయినా ఒకటే అనే ఫీలింగ్ వస్తే అందరూ సమాజం బాగుంటుంది. ఈ సమాజంలో మర్చిపోతున్నారు వాల్యూస్. అమ్మను వేరే విధంగా అత్తను వేరే విధంగా చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు కంపల్సరీ చూసి ఎవరైనా పెద్దలు పెద్దలే, తల్లిదండ్రులు తల్లిదండ్రులే, ఎవరికైనా తల్లిదండ్రులే అని చూడాల్సిన సినిమా అనమాట ఇది. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరు చూడాలి. సో చివరి ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ నటించడం జరిగింది. ఫస్ట్ సినిమా ఇటు కొట్టింది అనుకోవచ్చా? సరే, దివిజ ప్రభాకర్ గారు ఫస్ట్ సినిమా తనకి ఇది ఇటు కొట్టింది అనుకోవచ్చా? ఆ అమ్మాయి చాలా డేర్ చేసిందండి. ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా డేరింగ్ ఇష్యూ యాక్చువల్గా. కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూలు ఇట్లా సినిమా రోల్ ఒప్పుకోరు కొంతమంది. బట్ షీ యాక్సెప్టెడ్ అండ్ షీ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ యాక్చువల్లీ. ప్రభాకర్ గారు కూడా డేర్ చేశారు. కూతురని ఇలాంటి ఫస్ట్ సినిమాకి ఇలా ఒప్పించడం అనేది గ్రేట్. ఆమె ఇక్కడ బయట చూడడానికి సినిమాలు టోటల్ కాంట్రాక్ట్ ఉంది. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. కొత్త వాళ్ళు ఇలా తక్కువ యాక్సెప్ట్ చేయరు సినిమా చేయడానికి. బట్ షీ యాక్సెప్టెడ్ అండ్ యాక్టెడ్ వెరీ వెల్, వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ప్రొడ్యూసర్ కోమలి గారికి ఏం చెప్తారు? తన సినిమాలో పెద్ద కూతురు నటించడం జరిగింది. సరే, ఎక్కడ ఈ సినిమాలో పెద్ద కూతురు నటించినట్టు కోమలి గారు తన ఈ సినిమా ప్రొడ్యూసర్. ఓ అవునా, తెలియదండి. కానీ చాలా వాల్యూస్ కలిగిన సినిమా. నా కూడా డేర్ చేశారండి. ఈ కాలంలో కొంతమంది ఇలాంటి సినిమాలు తీయడం అనేది గ్రేట్. వాల్యూస్ కలిగిన చిత్రం అండి ఇది. అట్లాంటి ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇట్లా చాలా వేరే వేరే సినిమాలు వస్తున్నప్పుడు 3D మూవీస్, 4D మూవీస్, ఫైటింగ్ మూవీస్ వచ్చే సమయంలో ఇట్లా వాల్యూస్ కలిగిన సినిమా తీయడం అనేది ప్రొడ్యూసర్ గారిని అప్రిషియేట్ చేయాలి, డైరెక్టర్ అప్రిషియేట్ చేయాలి, హీరో హీరోయిన్ కూడా అప్రిషియేట్ చేయాలండి. ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలండి. మధ్య మధ్య ఇలాంటి సినిమాలు వస్తే కొంతమంది రిలేజన్ అవుతారు, పేరెంట్స్ని అందరూ చూసుకుంటారు అనమాట. లేకుంటే అందరూ ఒకే పోకుండా వెళ్ళిపోతుంటారు అనమాట. సొసైటీ సిటీ పోకుండా వెళ్ళిపోయి వాల్యూస్ మర్చిపోతుంటారు అనమాట. కాబట్టి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరినీ అప్రిషియేట్ చేయాలి సినిమా ఇది. మధ్యలో ప్రతి ఒక్కరు ఇట్లాంటి సినిమా అప్పుడప్పుడు చూస్తుంటే జనాలకు కొద్దిగా మారుతారు అని ఒక హోప్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీతోనే సినిమాకి రావడం జరిగింది. వెంకటరామయ్య తాలూకా సాటిస్ఫై అయ్యారా సార్? చాలా సాటిస్ఫైడ్ సార్. గతంలో మాతృదేవోభవ సినిమా థియేటర్లో చూసి ఆ రోజుల్లో చాలా ఏడవడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఒక మంచి చిత్రం చూసి థియేటర్లో ఈరోజు చాలా ఏడ్చేసాం. మొదటి హాఫ్ అంతా కూడా ఒక కుటుంబం ఎంత సాధారణంగా ఉంటారో, ఎలా సరదా సన్నివేశాలు ఉంటాయో అలాంటివన్నీ చూపిస్తూ ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయేలా మొత్తం ఒక ఉద్వేగభరితమైన సన్నివేశాలు చాలా రోజులతో చూసి చాలా బాధ అనిపించింది. ఒక కుటుంబంలో తండ్రి వారి యొక్క పాత్ర ఎంతో కష్టపడి ఒక కుటుంబాన్ని నిలబెట్టి ఒక ములిగిన నక్క మీద తాటకాయ మీద పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒకటి వచ్చి పడడం, ఆయన కష్టాలు, ఆ కుటుంబం యొక్క పరిస్థితులు అన్నీ చూసి నిజంగా చాలా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు. ఇటువంటి కుటుంబ కథా చిత్రం ఇప్పుడు ఉన్న యువతకు చాలా చాలా అవసరం. ఇటువంటి వారు ప్రతి ఒక్కరూ ఇటువంటి సినిమాలు ప్రోత్సహించాలి. ఈ సినిమా తప్పకుండా అందరూ చూసి దీన్ని ఆదరించి సక్సెస్ చేయాలి. చాలా చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. చాలా ఉద్వేగకరమైన సినిమా. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లల్ని పెద్ద చేసి ఒక ప్రయోజనం చేస్తే మ్యారేజ్ అయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. పేరెంట్స్కి ఎలా చూసుకోవాలో ఈ మూవీ ద్వారాగా అందరూ మారాలని కోరుకుంటున్నాను. సో క్లైమాక్స్ ఎలా అనిపించింది? అంటే పాట చాలా అందరికి ఏడ్పించేశారు. చాలా బాగుంది. మేమైతే చాలా ఎమోషనల్ అయిపోయాము. సో మురళీధర్ గౌడ్ తండ్రి పాత్ర నటించినటువంటి తనకి ఎలా అనిపించింది తన పర్ఫార్మెన్స్? చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు. ఈ మూవీ ద్వారాగా అందరూ కూడా మారాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా చూడని వాళ్ళకి ఏం చెప్తాను? తప్పకుండా అందరు చూడాలి. మరో బలగం అనుకోవచ్చు. ఇప్పుడు రెడీనా? ఇప్పుడే వెంకటరామయ్య గారి తాలూకా మూవీ చూసా. నిజంగా పల్లెటూరి లైఫ్, సిటీ లైఫ్ మధ్య ఎంత డిఫరెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఏదో జాబ్ కోసం సిటీకి వస్తాం, మళ్ళీ పల్లెటూరు ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి పెద్దలు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అయితే ఆమె డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా హీరో అమాయకత్వం, మంచితనం, మళ్ళీ అలుసుగా తీసుకున్నప్పుడు అతని బిహేవియర్ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇంకా కొన్ని ల్యాండ్స్ ఎన్నో విషయాలకు అమ్ముకుంటాం, కానీ అవి అమ్ముకునేటప్పుడు పడే బాధ
ఎన్నో వాటి జ్ఞాపకాలు చాలా చక్కగా వర్ణించారు. మళ్ళీ కామెడీ కూడా అంతే బాగా ఉంది. హీరోయిన్ ఫ్రెండ్గా ఒక అతను చేశాడు, అతను పేరు తెలియదు కానీ ఒక బ్రహ్మానందం కానీ, సునీల్ కానీ, ఆలీ కానీ వాళ్ళందరినీ గుర్తు తెచ్చారు. నిజంగా ఎక్కడున్నారో కానీ ఆయన ఇన్నాళ్ళు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీని వెళ్తారు. ఆ కామెడీని అయితే నాకు చాలా గుర్తొస్తారు. ఇంకా మురళీధర్ గారు హీరోయిన్ తండ్రి పాత్రగా ఆయన అయితే జీవించేశారు. నిజంగా ఒక తండ్రిగా, ఆడపిల్లల తండ్రిగా ఆయన ఒక కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారు, ఎంత కష్టపడతారు, ఎంత ప్రాబ్లమ్స్ అయినా సున్నితంగా హ్యాండిల్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో సత్యశ్రీ గారు కానీ, ఇంకా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో కమెడియన్ ఒకరిని మించి ఒకరు. నిజంగా మనం చాలా ఇది మనకే కాదు, పాత తరం వాళ్లకు, జెడ్ వాళ్ళకు, భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగం. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాలి, మిస్ చేయకండి. ఇది అవార్డు ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ మూవీకి ఎక్కువ థియేటర్ దొరకాలి, ఇంకా హిట్ కొట్టాలి. ఖచ్చితంగా థియేటర్ వచ్చి వాచ్ చేయండి. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే, ఈ సినిమాలో కామెడీకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. ప్రతి ఇంట్లో జరిగిన కథ, అంటే మనం డబ్బులు లేని సిచ్యువేషన్స్ ప్రతిరోజు ఫేస్ చేసి ఉంటాం, ఎప్పుడో ఒకసారి అయితే ఫేస్ చేసి ఉంటాం. సో డబ్బులు లేని సిచ్యువేషన్స్, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని పిల్లలకి దారపోసి, తర్వాత వాళ్ళు ఎక్కడుండాలో తెలియక బాధపడుతూ, అందరూ పిల్లలు ఇల్లు తిరిగి ఎవరింట్లో ఉండలేమని తెలుసుకొని, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, ఎలా మదన పడుతున్నారు అనేది చాలా చాలా బాగా తీశారనమాట. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాని కోమలి గారు అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఫోక్ సాంగ్స్ చేసుకునే తను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇంత బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలే అనమాట మేమైతే. సో సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఈ సినిమాకి చాలా అంటే చాలా థియేటర్స్ని కూడా అలో చేయాలి. ప్రతి థియేటర్లో కూడా ఈ సినిమా అనేది రావాలి, అందరూ జనాలు కూడా ఈ సినిమాని ఆదరించాలన్నమాట. సో ఈ సినిమాకి సేమ్ బలగం సినిమా లెక్క దానికి మించిన అవార్డ్స్ రావాలని అయితే కోరుకుంటున్నాము. సో తప్పకుండా వస్తాయనే నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ. చూసుకుంటే మూవీ వచ్చి ట్రూ ఎమోషన్స్కి రిలేటబుల్గా ఉండేది. అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి అండ్ మన రేంజ్ ఆఫ్ పీపుల్కి, అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏజ్ వచ్చిన పిల్లలకి అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మోస్ట్లీ ఈ మూవీకి వచ్చి హైలైట్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్ అన్న. మేకింగ్ వైజ్ అయితే అంత మనం ఏమి రేటింగ్ ఇవ్వలేము, మేకింగ్ వైజ్ ఏం లేదు. అంత సినిమాటిక్ ఫీల్ కూడా ఏం రాలేదు. బట్ అటెంప్ట్ అయితే చాలా జెన్యున్గా చేశారు. ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు, సో వాళ్ళ అటెంప్ట్ అయితే చాలా జెన్యున్గా ఉంది. క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా అంటే ఏడిపించారు, అది మాత్రం ట్రూ. ఆయన పెర్ఫార్మెన్స్ చెప్పా కదా, వన్ మ్యాన్ షో, ఆ టైటిల్ తగ్గట్టుగానే చాలా బాగా చేశారు. అండ్ ఒక డైలాగ్ అయితే బాగా కనెక్ట్ అయ్యింది. అది క్లైమాక్స్లో ఫాదర్ చనిపోతారు, చనిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అది వాయిస్ ఓవర్లో వస్తుంది. ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంత ఇచ్చినా సరే ఇంకా ఏదో ఇవ్వలేకపోయామేమన్న లోటుతోనే ఎప్పటికీ బ్రతుకుతూ ఉంటారన్న ఒక డైలాగ్ ఉంది. అది చాలా హార్డ్ హీటింగ్గా ఉంది. అండ్ క్యాస్టింగ్ అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళే అనమాట. వాళ్ళందరినీ మేము స్క్రీన్ పైన చూడడం కూడా ఫస్ట్ టైం. వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ అయ్యింటూ చేసుకుంటూ వచ్చారు, చాలా బాగా యాక్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ టాలెంట్ని ఇంకా ఇలాంటి వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆవిడ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగానే చేశారు. బట్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, అంటే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి అయితే విన్నాను. ఆవిడ ఫీమేల్ ప్రొడ్యూసర్ అంట కదా. ఆవిడైతే యాక్చువల్లీ ఆవిడ బ్రేవ్నెస్ని మెచ్చుకోవచ్చు. ఆవిడ బ్రేవరీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫీమేల్ పర్సన్ అయ్యి ఉండి ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా తక్కువ మందితో ఈ అటెంప్ట్ చేయడం అనేది బ్రేవ్ థింగే. అట్లాంటి వాళ్ళు ఇంకా రావాలి, అలాంటి వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వాలి. అందరికీ నచ్చుద్ది అనేది అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే అది ఎమోషనల్ రైడ్, కంప్లీట్లీ ఎమోషనల్ రైడ్. అందరికీ నచ్చేది అయితే కాదు, బట్ కనెక్ట్ అవుతుంది అంతే. వచ్చి ఇది హిట్రా అని ఇంకో 10 మందికి చెప్పేలా కాకపోయినా కానీ చూసిన వాళ్ళు మాత్రం బాగానే ఫీల్ అవుతారు. అంతవరకు అయితే ఓకే. అంటే థియేటర్ వరకు రాగలిగితే చూసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వరు అంతే. ఈ సినిమాని బలగంతో కూడా పోల్చారు, ఆ రకంగా ఉందా మరి?
అంటే ఎమోషన్స్ వైజ్ ఉంది, రూటెడ్ ఎమోషన్, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కనెక్ట్ అయ్యేదే. బట్ బలగంలా హైప్ అవ్వదు అనమాట, హై హై ఎలిమెంట్స్ లేవు. ఫైనల్ ఎంత ఇస్తున్నారు రేటింగ్ 5కి? 2.5. సాంగ్స్ బాగున్నాయి, అవి రాసిన వాళ్ళు నేను చూడాలి లిరిక్ రైటర్ ఎవరో, కానీ సాంగ్స్ బాగున్నాయి. ఒక 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అన్న కాబట్టి లాస్ట్ క్లైమాక్స్ లో నానా సాంగ్ ఎలా అనిపించింది? అదే అన్న, ఆ లాస్ట్ 3 సాంగ్స్ బాగున్నాయి అనమాట. ఫస్ట్ ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ సాంగ్ వచ్చింది, అదేమనిపించలా. బట్ ఎమోషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 2 సాంగ్స్ చాలా బాగా అనిపించింది. నాన్న సాంగ్ బాగుంది. నాకు ఓవరాల్గా బాగా అనిపించిందండి సినిమా. అంటే మురళీధర్ గారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగా చేశారు. మనం రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉంటాం కాబట్టి మూవీస్లో ఆయన అయితే బాగా చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ద్వారా వెళ్ళిపోయింది, ఆయన మీదే వెళ్ళిపోయింది నన్ను అడిగితే సినిమా అంతా. ఇంకా చెప్పాలంటే ఆ మేడం సుధా మేడం గారు కూడా చాలా బాగా చేశారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. కనెక్ట్ అవుతారు చాలామంది, అంటే మన పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యే క్లైమాక్స్. సినిమా ఓవరాల్గా అయితే బాగుంది. ఆవిడ పెర్ఫార్మెన్స్ బట్టి అయితే మనం పేరు పెట్టక్కర్లేదన్న, ఫస్ట్ సినిమాలో లేదు, బాగా చేశారు. ఆవిడ బాగా చేశారు, హీరో కూడా బాగానే చేశాడు. అండ్ మన హీరోయిన్ అదే మన ప్రభాకర్ గారి కూతురు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ గౌరీ కూడా బాగా చేశాడు. మన కాస్టింగ్ వైజ్ అయితే పేరు పెట్టక్కర్లేదు, బాగా చేశారు అందరూ. ఎలిమెంట్ అంటే డాడీ, అదే మనం సింపుల్ లైన్ ఏంటంటే అన్న, మనం కోసం వాళ్ళ డ్రీమ్స్ వదులుకుని మన కోసం ఉన్నప్పుడు మనకు వాళ్ళు ఏం చేయకపోయినా పర్లేదు, వాళ్ళు మనం తోడు ఉంటే చాలు అనే ఒక లైన్తో, సింపుల్ లైన్తో ఈ సినిమా తీశారు. నాకైతే బాగా నచ్చింది సినిమాలో. నేనైతే ఆ లైన్కి బాగా కనెక్ట్ అయ్యాను. 5కి 3. థ్యాంక్స్ అన్న. లోగో ఉందని ఏమంటాడు, మనం లోగో చెప్పిన ఒక్కసారి 1 సెకండ్. మీరు అడుగుతారా ఏమైనా? మీరు ఏమైనా అడుగుతారా? అది దినేష్ నమస్తే అన్న. చెప్పండి. దినేష్ నమస్తే అన్న. నమస్తే అండి. సో ఎటకెళ్ళి మీ సినిమా రిలీజ్ అయింది, సో ఇప్పుడు మీరు రావడం జరిగింది, ఆడియన్స్ తో చూడడం జరిగింది. అవును. ఎలా అనిపించింది రెస్పాన్స్? ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. అసలు ఒక్కొక్కరు క్లైమాక్స్ అది అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి చేతులు అంతా గట్టిగా పట్టుకొని హ్యాండ్ షేక్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళంతా రెడ్గా అయిపోయి వాళ్ళ టీయర్స్ చూస్తుంటే మేము చేసింది అదే కదా, మాకు అంతకన్నా ఇంకేం కావాలి. మాటలు చెప్పడం చాలామంది చెప్తారు, బాగుంది అని అనేస్తారు. ఐస్ డోంట్ లై. మన వాళ్ళ కళ్ళు ఆ రెడ్ ఐస్ కానీ, వాళ్ళు పట్టుకునే మన హ్యాండ్ షేక్ కానీ అంతగా కంప్రెస్ చేసి మరి మనకు చెప్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సార్ మంచి సినిమా తీశారని చెప్పేసి, పాటలు బాగున్నాయని చెప్పేసి, మా పర్ఫార్మెన్స్ కానీ అండ్ క్యారెక్టర్ కానీ, మా ఇంట్లో ఇలానే జరిగింది, మా ఫాదర్కి ఇలాగే జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దట్ ఈస్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడు అంటే మనకేం లేదండి, అది నాకైతే పెద్ద సక్సెస్ సీక్రెట్ అంటే నాకేం లేదండి, దేవుడిదే అంతే. నాకు మంచి సబ్జెక్ట్స్ వచ్చాయి, మంచి కథలు వచ్చాయి, మంచి కథలు నన్ను ఎంచుకొని వచ్చాయి, మంచి కథలు నేను చేశాను, నా మనసుకు నచ్చింది. నా మనసుకు నచ్చిన సినిమాలు నేను ఖచ్చితంగా ఎలా అయినా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దైవానుగ్రహం అంతే. అంతకుమించి మనకు నచ్చిన సినిమా మనకు నచ్చింది 100% మన ఎఫర్ట్స్ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తే హిట్ అవుతుంది అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. అది డెఫినెట్లీ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్ అవుతారు. కొంతమంది శతమానం భవతి టైప్ ఫ్లేవర్ కలుస్తుంది, అంటే ఫస్ట్ హాఫ్ అంతా శతమానం భవతి ఫ్లేవర్ వస్తుంది, సెకండ్ హాఫ్ అంతా బలగం ఫ్లేవర్ వస్తుంది, రెండు కలిపి అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ. అంటే ఏ జోన్కి ఆ జోన్ డిఫరెంట్, కానీ కంపేర్ చేస్తుంటారు. కంపారిజన్స్ అనేది కామన్. సో అది ప్రేక్షకుల తాలూకా కంపేర్ చేయడం అది కామన్ కదా, దట్స్ ఇట్ అనమాట. అంతే. చూడని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు దయచేసి సినిమా థియేటర్స్కి రండి, మీరు చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం. ప్రతి ఒక్కరు ఇంటిలో పాది చిన్న పెద్ద ఫ్యామిలీస్తో రండి. ఇప్పుడు మీ ఇద్దరు ఒకరు లేకపోతే ఇద్దరు అట్లా రావద్దు, కంప్లీట్ ఫ్యామిలీస్తో రండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. యూ విల్ లవ్ ద ఫిలిం, యూ విల్ లవ్ ద మ్యూజిక్,
అండ్ ప్రతి క్యారెక్టర్స్ని మీ ఫ్యామిలీస్తో, మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఖచ్చితంగా మీరు ఆ మ్యాజిక్ని అయితే ఫీల్ అవుతారనేది 100% చెప్తున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాగున్నారా? హలో. ఎలా అనిపించింది ఆడియన్స్ చూడండి, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నేను చేసిన మూవీస్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి నేను మూవీ చూడడం అనమాట ఆడియన్స్తో కలిసి. సో చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళు చెప్తున్న ఏదైతే చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ వెళ్తున్నారనమాట ఈ సినిమా చూసి. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో క్లైమాక్స్ చాలా ఆకట్టుకున్నది. అంటే ఇది బలంగా కనిపిస్తుంది, చాలా మంది బలంగా అంటున్నారు. సో అంటే నేనేమంటా అంటే ఏ మూవీతోనూ కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మూవీని మీరు మనసు పెట్టి మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూసిన తర్వాత అరే ఇది మా ఇంటి కదరా, మా నాన్న ఇలా బాధలు పడ్డాడేమో, మా నాన్న మేబీ మాతో ఇలా చెప్పుకోకుండా ఎన్ని కష్టాలు పడ్డాడో అని అనేది అనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు కుటుంబంలో బంధాలకి దూరం అవుతున్న ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఆ విలువలని, ఆ బంధాల విలువలని ప్రతిదీ పూసగుచ్చినట్టు ప్రతి క్యారెక్టర్లో కానీ. అంటే తల్లిదండ్రులు ఇప్పుడు మనం చూడకపోతే రేపన్న రోజు మనం వాళ్ళ పొజిషన్లో ఉంటాం, మన పిల్లలు మనల్ని ఎలా చూస్తారు అని అనేది ఇది అన్నమాట స్టోరీ. చూసాక మీ క్యారెక్టర్ చూసిన తర్వాత ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి ప్రతి ఒక్కరికన్నా ఉంటారు. సో మీరేం చెప్తారు? ఖచ్చితంగా నాలాంటి ఒక ఫ్రెండ్ అంటే క్యారెక్టర్ చూసుకుంటే ప్రతి ఆడపిల్లకి నాలాంటి ఇంకొక ఉమెన్ ఫ్రెండ్ ఉంటే ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఇలా షేరింగ్ అనేది చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అనేది నేను అనుకుంటాను. నా క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు బయటకు వచ్చి సత్య మీరు చాలా బాగా చేశారు, ఆ క్యారెక్టర్కి న్యాయం చేశారు అంటుంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ కోమలి గారికే ఇచ్చేస్తాను. బికాజ్ నన్ను చూస్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్కి. సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటంటే చాలా క్లేవర్ ఉన్న అమ్మాయిలు, క్యూట్ ఉన్న అమ్మాయిలు బ్యాక్ బెంచ్ పడతారు చూపించారు. మీరేం చెప్తారు? ఎస్, నా పక్కన హరీష్ అనమాట చేసింది. అంటే దాంట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అది మీకు చూస్తే అసలు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని కాదు, చదవడం కాదండి ప్రేమించడానికి, చదువు ఆస్తులతో కాదు సంబంధం, మంచిగా చూసుకునేవాడు, మనకి తోడుగా ఉండేవాడు, ఇంకా లవ్, కేర్, రెస్పెక్ట్, ఒక సపోర్ట్, ఇంతకు మించి ఒక ఆడపిల్లకి మంచి హస్బెండ్ అనేది ఇంకేం కావాలి, మంచి హస్బెండ్లో ఒక క్వాలిటీ అనేది ఇంకేం కావాలి అనేదే ఈ మూవీలో మేము చూపించాం. మెయిన్ అంటే ప్రతి ఆడపిల్లకి తన భర్త ఎలా ఉండాలి, అలాగే ఆ భర్తని తీసుకురావడానికి పేరెంట్స్ ఎంత కష్టపడతారు, ఒకవేళ పెళ్లి కోసం ఆ పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడతారు అని అనేదే ఈ స్టోరీ అన్నమాట. వెంకటరామయ్య గారు చూడని వాళ్ళకైతే తప్పకుండా మీరు వెంకటరామయ్య గారి తాలూకా వెళ్ళి థియేటర్లోనే చూడండి. బికాజ్ ఇది ఒక రైతు కథ, ఇది నాట్ ఏదో మనం రాసుకుంది కాదండి, ఇది రియల్ స్టోరీ. మా కోమలి గారు రియల్ స్టోరీ, మా కోమలి గారు ఆడియన్స్కి వెళ్ళాలి, ఈ థియేటర్లో ఖచ్చితంగా రావాలని చెప్పి డే 1 నుంచి షూట్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు థియేటర్స్లోకి రావడానికి కూడా కారణం మా కోమలి గారు. బికాజ్ ఆవిడ ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక సింగర్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా మారి మాకు అవకాశాలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. సో ఆవిడని ఒక ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలండి. సో మీరు తప్పకుండా ఈ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసి ఫ్యామిలీతో మూవీ చూస్తే ఖచ్చితంగా ఇది మా ఇంటి కథ, మా ఫాదర్ ఇలానే బాధపడ్డారు, మాకు తెలియదేమో మేబీ అని చెప్పి తల్లిదండ్రుల విలువలని పిల్లలు ఎలా అయితే చూసుకోవాలి అని అనేది ఈ మూవీ తెలియజేస్తుంది. సో ఇప్పుడున్న మా జనరేషన్ పిల్లలందరూ కూడా ఈ సినిమాని వెళ్ళి చూడండి. సో మెయిన్ మాకు ఈ మీడియా సపోర్ట్ ఎంతో ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా మా మీడియా నుంచి జనాలకి అందజేయడానికి ఎంతో భుజాల మీద వేసుకుని మా కడలి రాంబాబు గారు ఎంతో కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ కడలి రాంబాబు గారు అండ్ చైతన్య ఆల్సో అండ్ క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. వెంకటరామయ్య గారి తాలూకా ఓన్లీ ఆన్ థియేటర్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫిలిం. థ్యాంక్ యూ. ఒక ఎమోషనల్ టచ్ ఉన్న ఫిలిం ఇది. ప్లీజ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే అక్క. సో మీరు కన్న కళలు ఈరోజు కనిపిస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అక్క? ఈ యొక్క చాలా మందిని బయట అడుగుతున్నాము, చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. చాలా మంది ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు, ఈవెన్ మగవాళ్ళు కూడా ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. మీరు ఎంతో కష్టపడి బయటకు వచ్చారు ఈ స్థాయికి రావడానికి. సో మీకు అవన్నీ గుర్తొచ్చాయా సినిమా చూసినప్పుడు? తప్పకుండా గుర్తొస్తాయి. అన్నిటికంటే మా నాన్న గుర్తొచ్చింది నాకు. నేను ఎంత ప్రొడ్యూసర్నైనా సరే మా నాన్నను గుర్తు చేసుకొని ఇప్పటి వరకు మా నాన్న కోసమే నేను కష్టపడ్డా. ఎందుకంటే మా నాన్న మాట గౌరవించాలి, మా నాన్న మాట తీసేయకూడదు అని నేను అత్తారింట్లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పటి వరకు కూడా మా నాన్న గౌరవం నిలబెట్టాలని నేను ఈ సినిమా తీసినాను. మా నాన్న కష్టాన్ని ఈ సినిమాలో చూపించాను. ప్రతి ఒక్కరి నాన్న కథ, ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఇంటింటి కథ అండి ఇది. ప్రతి ఒక్కరు తరలి రావాలి. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది ఈరోజు థియేటర్లో సినిమా జరుగుతుంటే వేరే సినిమాకి వెళ్ళి ఆ సినిమా బాగాలేదని చెప్పి మా సినిమాకి వస్తున్నామని చెప్తున్నారు కొంతమంది ఎంటర్ అవుతూ. అలాగే మా సినిమా చాలా బాగుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా బాగుందండి. తప్పకుండా అందరూ రావాలి, ఆదరించాలి, ఇంకా ఇంకా మంచి హిట్ తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది అసలు. ఒక అమ్మ నాన్న పెళ్లి చేయాలంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయండి. ఒక గొప్పింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు, అసలు ఎంత సఫర్ అవుతారు. ఆ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ప్రతి ఒక్క విషయాన్ని మన కుటుంబానికి చెందినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ మూవీలో చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిల్లి పాది తరలి వచ్చి ఈ మూవీ చూసి విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకే చాలా వరకు థియేటర్ హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇంకా కూడా చాలా మంచి మెసేజ్ ఇవ్వాలి, చాలా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి చూసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్లు ఇవ్వాలండి. ఫస్ట్ నాకు థియేటర్లు కావాలి, చాలా థియేటర్లు కావాలి. తప్పకుండా జనాలు వస్తారు, చూస్తారు. చాలా మంచి సినిమా, ప్రతి ఇంటి సినిమా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి పెద్ద మనసు చేసుకొని ఈ ఆడపిల్ల పడిన కష్టానికి ఫలితం ఉండాలని మీరందరూ నాకు థియేటర్ సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ కోమలి గారు అంటే మంచి సింగర్, మట్టిలో మాణిక్యం అందరూ తెలుసు, కానీ సినిమాలో నటించడం జరిగింది. సో ఏది బరువు అనిపించింది? అంటే సింగర్గా బరువు అనిపించిందా, నటించడం బరువు అనిపించిందా? రెండు హ్యాపీనెస్సే. కళాకారులకు ఎప్పుడైనా నటించాలని ఉంటుంది, రాయాలని ఉంటుంది, పాడాలని ఉంటుంది, అన్ని విధాలు ఉంటుంది. మీ దాకా వచ్చిందో లేదు తెలియక మేము ఆడియన్స్ ఆడుతుంది చాలా మంది బలంగా కనిపించింది. ఏం చెప్తారు? అవును, ఒక బలగం, ఒక శతమానం భవతి, ఓ ఆనలుగురు లాంటి మంచి సినిమా అండి. మంచి కుటుంబ కథా చిత్రం. ప్రతి ఒక్కరూ రావాలి, చూడాలి. వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క సన్నివేశం వాళ్ళని తట్టి లేపుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరే ప్రొడ్యూసర్ మిమ్మల్ని అడుగుతున్నా, దీనికి మళ్ళీ పార్ట్ ఉండే ఛాన్స్ ఉందా? హిట్ చేస్తే తీస్తామండి తప్పకుండా. సో ఏం చెప్పదలుచుకోరక్క? అంటే చూసిన వాళ్ళు ఓకే చాలా అద్భుతంగా ఉందని చెప్తారు, చూడని వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? చూడాలి. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన విషయం. ప్రతి ఒక్కరు వచ్చి ఇంటిల్లి పాది కూర్చొని చూడాలి. ఇలాంటి సినిమా చూస్తేనే కొంతమందికి మా అమ్మ కనిపిస్తుంది, మా నాన్న కనిపిస్తున్నాడు, నా జీవితం కనిపిస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టి తప్పకుండా అందరూ రావాలి, చూడాలి. తప్పకుండా చూడాలండి ఈ సినిమా. చూడదగిన సినిమా. ప్రతి ఒక్కరి జీవితం ఇది. రియల్ లైఫ్ స్టోరీ ఇది ఏదో కథ కాదు, ఏదోలాగా అల్లుకున్నది కాదు. ఇది రియల్ లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి. ఇది నా రియల్ లైఫ్ స్టోరీ. మీరు సింగర్ కాబట్టి లాస్ట్లో నాన్న సాంగ్ వచ్చింది. సో మా కోసం వాడతారా? ఒక్కడివే నువ్వు ఒక్కడివే, ఇంతమంది పిల్లలనెట్లా సాకావో నాన్న, ఒక్కడినే నిన్నొక్కడినే ఇంతమంది మీ చూడలేకపోయామా, తల్లి కోడి వాలే మమ్ముల రెక్కలల్లో దాసుకున్నావు, ఎండలో నువ్వు కాలిమకు యాప చెట్టు నీడవైనవు, సినిగిన రెండు బట్టలతోనే బతుకంతా గడిపినవు, మా కోసం రంగు రంగుల బట్టలు ఎడా తెచ్చినవు, నీకు పండుగ పబ్బాలు లేవు, శని ఆదివారాలు లేవు, మా కోసం నిరంతరం శ్రామికుడై సాగినవు. ఓ థ్యాంక్ యూ అక్క. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రంట్గా ఓకే రైట్. నమస్తే అన్న. సో ఇది మీ ఫస్ట్ మూవీ, ఇప్పుడు ఆడియన్స్ చూస్తారు కాబట్టి ఎలా అనిపించింది?
మేము చేసాం కాబట్టి మాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆడియన్స్తో చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ త్రూ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చూసిన వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు, చాలా ఫాస్ట్ రివ్యూస్ వచ్చినాయి. దానికైతే మేము ఫుల్ హ్యాపీ. చాలా మంది క్వశ్చన్ డిసప్పాయింట్ అయ్యారు. మీ పెళ్ళి అయింది కానీ మీ డిన్నర్ పెట్టలేరు అని చాలా మంది ఫీల్ అవుతారు. మీరేం చెప్తారన్న? పెళ్ళైన కానీ నుంచి సినిమాలో పెళ్ళి అయింది కానీ డిన్నర్ పెట్టలేదు మీకు అని వెంటనే మా అక్క పెళ్ళి ఓకే, మా అక్క పెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాం కదా బ్రో. దానివల్ల ఏం చెప్పదలుచుకోరండి? ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. సో కొంతమంది బలగంతో పోలుస్తున్నారు. సో ఇది మీ ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ వచ్చింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కంపారిజన్ అని కాదు కానీ బ్రో, ఇది చాలా రిలేటబుల్ స్టోరీ అనమాట. మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన చుట్టుపక్కల అరే ఆ ఇంట్లో ఇలా జరిగింది కదా, ఈ ఇంట్లో ఇలా జరిగింది కదా అని మాట్లాడుకునే చాలా రిలేటబుల్ స్టోరీ అనమాట. సో దానివల్ల చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. చూడడానికి ట్రై చేయండి చాలు, ఆటోమేటిక్గా మీరే ఇంకొకరిని తీసుకొస్తారు. ఓకే, అంటే దీనికి మళ్ళీ పార్ట్ 2 వచ్చే ఛాన్స్ ఉంది? లేదు బ్రో, ఇక్కడ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ప్రొడ్యూసర్ గారి ఊర్లో జరిగిన స్టోరీ అంటే ఇది. తెలుసుకోవచ్చా మీ ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని? ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా అనౌన్స్ ఏం చేయలేదు బ్రో. ఒక డెబ్యూ జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. మోస్ట్లీ దాని అనౌన్స్మెంట్ వెరీ సూన్ ఇస్తాం. ఓకే, ఈ సినిమా నటించినటువంటి మీ అక్క దివిజ ప్రభాకర్ గురించి ఏం చెప్తారు? దివిజ ప్రభాకర్ ఈజ్ చాలా మంచి యాక్ట్రెస్. మీరు చూసారు కదా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.